సార్ ఆ నిమిషాన్ని అక్కడ ఎమోషనల్ ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేం కాబట్టి దానికి ఆమె కేర్ తీసుకుంటామంటే మ్యాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ ప్రతిదాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం దీన్ని లేకపోతే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైడ్ రిలీజ్ ఆఫ్ ఇన్ని థియేటర్స్లో 1000 పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేను నిజంగా మేము ఫాలో అప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఆమె ఎవరు నమ్మే విషయం కాదు కదా. సో ఎక్కడైనా ఏదో జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు అవాయిడ్ చేస్తాం కానీ ఎక్కడన్నా చిన్న అక్కడెక్కడ యాక్సిడెంట్ జరిగితే మన చేతుల్లో ఉండవు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత అందరినీ రెస్పాన్సిబుల్ చేసే ప్రయత్నంలో ఉంది. దానికి మీరు ఎలా సార్ ఇప్పుడు మొన్న జరిగిన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సో అట్లాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా ప్రయత్నం కూడా అండి. దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి అలాంటి జరగాలని అనుకోకుండా జరిగింది. ఇంకా అలాంటి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఇక్కడ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం సెలబ్రేషన్ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంది. దాన్ని కొనసాగిస్తారా దానికి ఏమైనా అడ్డుకట్ చేస్తారా? అది హీరోలు డిసైడ్ చేసుకుంటారు కదండి మేము కాదు. ఇన్సిడెంట్ అయ్యాక అందరూ కలిసారు అన్న దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. ఆ టాపిక్ వద్దులేదు ఐ మీన్ డాకు మహారాజు గురించే మాట్లాడుకుందాం ఇంకెంతసేపు. మీరు ఇండియా నుంచి మీ పోస్టర్ అయితే చిరంజీవి గారి లాగే ఉంది. మీ ప్రశ్నలు దాని మీదే అడుగుతున్నారు. చిరంజీవి గారి అభిమాని అంటే మోస్ట్ ప్రొక్లైమ్డ్ చిరంజీవి గారి అభిమాని చిరంజీవి గారితో పెద్ద గిట్టించి తర్వాత ఇమీడియట్ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారంటే 100% ఆ క్యూరియాసిటీ కానీ ఆ ఇంక్యూజిటివ్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు ఎలా మీట్ అయ్యారండి? నిజంగా ఇట్స్ రియల్లీ ఛాలెంజ్ ఫర్ ఎ డైరెక్టర్. అదే ఇప్పుడు నాకంటే కాన్ఫిడెంట్గా వంశీ గారు చెప్తున్నారు. నా ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కథ పరంగా కానీ ఫైట్స్ పరంగా కానీ విజువల్ పరంగా కానీ అన్ని విధాలుగా. సో ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోతో చేస్తే మళ్ళీ ఆ హీరో ప్రీవియస్ సినిమాలు ఏంటి మనం ఏం చూపిస్తున్నాం అనే హోంవర్కే ఉంటుంది. వంశీ గారు మళ్ళీ బాబీ గారు చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసింది. మళ్ళీ మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇంకా నాకు చెప్పలే బాబీ నేను బాబీ గారు వేరే ప్లాన్ చేసుకుంటున్నాం. చిరంజీవి గారు అని ఇచ్చిన చెప్పలేదు కానీ కొంచెం పెద్ద స్కేల్లో వేరేగా ప్లాన్ చేస్తాం. కొంచెం టైం తీసుకుని ప్రశాంతం. బాబీ గారు ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే మీకు ఎదురైన మోస్ట్ ఛాలెంజ్ ఏంటిది? ఎక్సైట్మెంట్ ఏంటి? ఎగ్జైట్మెంట్ అంటే చిరంజీవి గారితో వాల్తేరు గారు లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో సినిమా రావటం అనేది ఒక డైరెక్టర్గా సూపర్ కిక్. అది మళ్ళీ చెప్పాలి కదా నేను. సో సూపర్ కిక్ అనమాట. ఆ కిక్ని అచీవ్ చేయడానికి టీం అందరం కలిసి బాగా ఎఫర్ట్స్ పెట్టాం. నెంబర్ ఆఫ్ అవర్స్ పేపర్ మీద పెట్టాం. అలానే పోస్ట్ ప్రొడక్షన్ మీద పెట్టినాం. సినిమా డే బై డే ఆర్ఆర్తో జరుగుతున్న గ్రోత్ కానివ్వచ్చు, ఫైనల్ మిక్సింగ్ కానివ్వచ్చు, చూస్తున్నప్పుడు ఎప్పుడు జాన్ 12th వస్తుందా అని అంత ఒక అడ్రినల్ రష్ మా అందరికీ పంప్ అవుతుంది. సో వెయిటింగ్. సరే ఈయన అడిగారు కదా మామూలుగా ఇప్పుడు ఒక బాలకృష్ణ గారి సినిమా బాబీ గారు వాల్తేరు వేరే తర్వాత తీసిన సినిమా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీడియాగా? వాల్తేరు వీరయ్యతో కంపారిజన్ అన్నారు సరే సినిమాగా ఏం ఎలిమెంట్స్ ఉంటాయి ఏముంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నార్మల్గా మీరు అడిగినారు నేను చెప్తాను సార్. ఇప్పుడు బాబీ ఒరిజినల్గా మంచి ఇమోషన్ని బాగా పంప్ చేయగలడు సినిమాలో. అండ్ ఆ ఇమోషన్ బ్యాలెన్స్ చేయడం సెంటిమెంట్ కానీ యాక్షన్ కానీ ఎనీథింగ్. అది బాలకృష్ణ గారికి ఒక డోస్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా ఆయన సినిమాల్లోని. దాని మీద బాగా వర్కౌట్ చేసి దాన్ని బాగా ప్రజెంట్ చేసినట్టుగా మాకు అనిపించింది ఆ విజువల్స్లో. నాకు పర్సనల్గా అనిపించింది. ఈ 100% మస్ట్ హావ్ డన్ ఏ బిట్ మోర్ వర్క్ ఆన్ దట్. ఆ ఎమోషన్ గ్యాప్ని బాగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అది అనిపించింది. 100% ఇట్ విల్ పే బాబీకి పే చేస్తుందని అనిపించింది. ట్రైన్ లాపడం బస్సు లాపడం కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఇంకేమైనా తీసుకెళ్ళారా? సరే ఈ సినిమాతో బాబీ గారు అలాగే డైలాగ్స్ ఎక్కువ అందరినీ అంతకంటే కూడా హుక్ స్టెప్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ సినిమాలో బాలకృష్ణ గారి నుంచి ఇక ఖచ్చితంగా రేపు మేము ఒక సాంగ్ దాచిపెట్టాం ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది వస్తే మాత్రం సాలిడ్గా ఉంటుంది హుక్ స్టెప్. వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ సాంగ్ రాబోతుంది.
డ్యాన్స్ బీట్ ఉండదు, దాంట్లో హుక్ స్టెప్స్ ఉంటాయి. అలానే ఆ సాంగ్లో మిగతా సాంగ్స్ కన్నా బాలకృష్ణ గారు ఇంకా అందంగా ఉంటారు. అయితే టాప్ మహారాజ్ అనేది బాలకృష్ణ గారి ఇమేజ్కి ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్లస్ ఒక నేమ్ ఉన్న వ్యక్తి, లెజెండరీ. సో ఆ టైటిల్ దాంతోపాటు రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ అంటే ఎట్లా యాక్ట్ అవుతుంది? అంటే మీరు సినిమా చూస్తే నేను ఎందుకంత ప్రతిసారి జాన్ 12th దాకా వెయిట్ చేయాలంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పేస్తే మీ ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే. బాబీ గారు ఒక హీరో బాబీ గారు టైంలో బాలకృష్ణ గారితో సినిమా తీస్తే ఆయనతో ప్రేమలో పడిపోతాం అన్నారు. మీరు ఈ సినిమాతో ప్రేమలో పడ్డారు ఆయనతో? 100% పడ్డామండి. ఎవరైనా పడతారు బాలబాబు గారితో. ఆయన ఇచ్చే ప్రేమ, రెస్పెక్ట్, అట్మాస్ట్ ఉంటుంది. నేను అంతకుముందు ఎప్పుడు బాలకృష్ణ గారితో నేను వర్క్ చేయలేదు, వినటమే బాలకృష్ణ గారి గురించి. అంటే బాలకృష్ణ గారి ప్రేమ ఉంటుంది, బాలకృష్ణ గారి కోపం ఉంటుంది, దబిడి దిబిడి ఇవన్నీ విన్నాం. కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ప్రతి డైరెక్టర్ పొందాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ యంగ్స్టర్ డైరెక్టర్స్ కనుక ఆయనతో పనిచేయగలిగితే మాత్రం మనం ఇక్కడ ఏదనుకుంటే అది స్క్రీన్ మీదకి రిఫ్లెక్ట్ చేయొచ్చు. అంత ఎక్స్ట్రాడినరీ యాక్టర్. మోర్ ఇంపార్టెంట్లీ అండి అన్స్టాపబుల్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే అప్పటి వరకు మాస్ హీరో అన్న అనిపించుకున్న బాలకృష్ణ గారు ఇప్పుడు బికెమ్ ఏ హీరో ఇన్ ది డ్రాయింగ్ రూమ్, ఆ బెడ్రూమ్. డొమెస్టిక్ హీరో అయిపోయి ఫ్యామిలీస్ హీరో కింద అయిపోయి మీ హ్యాండిలింగ్లో మీ ఆ క్యారెక్టర్ని హ్యాండిల్ చేయడంలో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ మీరు కన్సిడర్ చేసారా? అన్నీ మేము చెప్పాం కదా, ఫస్ట్ బాలకృష్ణ గారికి కథ లాక్ చేసే ముందు మేము తీసుకున్న అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అన్స్టాపబుల్ తర్వాత బాలయ్యబాబు గారికి ఉన్న క్రేజ్ ఏంటి, యుఎస్ మార్కెట్ ఏంటి, ఫ్యామిలీ క్రేజ్, మల్టీప్లెక్స్, కిడ్స్. నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో, మా పాప కూడా బాలకృష్ణ గారు పాట రాగానే వెంటనే పెట్టడం, సౌండ్ పెట్టడం, అన్స్టాపబుల్ చూడటం ఇవన్నీ చేస్తారు. అంటే కిడ్స్ కూడా ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు. సో వాళ్ళందరికీ ఉండేలాగా ఇవాళ సాయంత్రం మీ 4/29 రిలీజ్ అయిపోతున్న సాంగ్ చూడండి, మీకు అర్థం అవుతుంది ఎలాంటి పాయింట్స్ మేము స్టార్ మార్క్స్ పెట్టుకొని వర్క్ చేసాం. ఇప్పుడు ఒక మాస్ హీరోని ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ మధ్య ఒక పోటీ ఉంటుంది. తనకంటే నేను గొప్పగా చూపించాను. డాకు మహారాజ్ని బోయపాటికి ఒక సవాల్ విసురుతున్నారా? మాకు మేమే పోటీ అండి. నా ప్రీవియస్ కథ కన్నా ఈ కథ బాగుండాలి, బాగా చూపించాడు, బాగా తీశాడు, బాబీ అప్డేట్ అవుతున్నాడని ట్రేడ్ అనుకోవాలనే హోంవర్క్ ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా డైరెక్టర్లు, మిగతా హీరోలతో కాంపిటీషన్ అవేమి అంటే బోయపాటి కంటే గొప్పగా తీస్తాడనే కంపారిజన్ ఉంటుంది కదా. తప్పండి. ఆయన బోయపాటి గారు 3 సినిమాలు గొప్ప సినిమాలు తీశాడు బాలబాబు గారితో, అలా కంపారిజన్స్ మాకేమి లేవు. బట్ మేము హానెస్ట్గా బాలబాబు గారిని మేము యాక్చువల్లీ ఒక జైలర్ కంటే గొప్ప సినిమా తీయాలి, విక్రమ్ కంటే గొప్ప సినిమా తీయాలి అనుకున్నాం. కానీ ఇట్లా టార్గెట్ అది గుడ్. బోయపాటి మీ టార్గెట్ నాకు జైలర్ చూసిన తర్వాత ఇలా విజువల్స్తో కూడా చూపించవచ్చు అనిపించింది. సో అలా తీయాలనుకున్నాను తప్పితే నేను ఈ యాంగిల్ ఆలోచించలేదు, గొడవలు పెట్టుకునే యాంగిల్ ఆలోచించలేదు, సినిమా బాధించే యాంగిల్ ఆలోచిస్తున్నాను. అదే అందుకే ఆర్ రిఫరెన్సెస్ వర్ మోర్ ఆన్ జైలర్ అండ్ విక్రమ్. హెల్దీ కాంపిటీషన్ కదా. No, we wanted to show a better visual film than Jailer. రజనీకాంత్ గారిని నెల్సన్ గారు ఎంత అందంగా చూపించారో వి థాట్ మేము ఇంకా బాగా ఇంకా విజువల్ గ్రాండర్గా చూపిద్దాం అనుకుని భవిష్యత్తులో ఏమన్నా రజనీతో ఏమన్నా సినిమా చేద్దాం ఛాన్స్ ఇస్తే ఎందుకు చేయండి. ఉంది, రెడీగా ఉంది. బాబీతో అదే ప్లాన్. మేము ఫస్ట్ సినిమా ఫ్యాన్స్ సార్, ఫస్ట్ జనరలైజ్ చేయాలి. మీరు బెటర్గా తీస్తే మీరు అంటే చిరంజీవి గారి సినిమా కన్నా బెటర్ బాగా తీస్తే ఆ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఈ ఇన్పుట్స్ అన్ని మా హీరోకి పెట్టలేదేమో అనే చిన్న డిస్టర్బెన్స్ వాళ్ళకు కూడా ఉంటుంది. కాదు, మంచి పాయింట్ అడిగారు. ఈ బాధ్యతని దీని అంటే ప్రెషర్గా ఫీల్ అయ్యారా, దీన్ని ఎలా తీసుకుంటే? ఇప్పుడు వాల్తేరు వీరే తర్వాత నా లైఫ్లో మర్చిపోవాలని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్. యాజ్ ఏ ఫ్యాన్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే, ఒక చెప్పాను కదా మీకు ఫస్ట్ డే, వాళ్ళు నా చేయి పట్టుకున్న విధానం, వాళ్ళు హగ్ చేసుకున్న విధానం, వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్లో, ట్విట్టర్స్లో వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్లో మనం ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందా అనిపించింది. సో అలానే బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మాస్ట్ రెస్పెక్ట్ రావాలని ఒక స్వార్థం ఉంటుంది. సో నేను ఫ్యాన్గానే ఆయనగా రెస్పెక్ట్ సినిమా అంత బాగా తీశారు. ఫస్ట్ ఫ్యాన్గా నేనేగా చూశాను. ఇంత ఫ్యాన్స్ అంతా 12 చూస్తారు కదా. బాడీ లాంగ్వేజ్ ఇందాక నుంచి చూస్తుంటే సినిమా పెద్ద హిట్ అని అనిపిస్తుంది.
నేను ఇండస్ట్రీకి వచ్చి 12-13 years తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ పెద్ద హిట్ సినిమా తీయకుండా ఎందుకుంటాను అనుకున్నారు? అన్నను మీకు అసలు నాట్ ఎట్ ఆల్ ప్రొడ్యూసర్లో బాడీ లాంగ్వేజ్ నమ్మొచ్చా నమ్మకూడదు నాకు కెమెరా పక్క చూసి చెప్పు. ఇంకా నయ్యో అక్కడ నిలబడి చెప్పమలేదు. చిరంజీవి గారితో సినిమా ఎక్స్పెక్ట్ చేశారు. బాబీ గారినే చేయడం అలాగా అదే చిరంజీవి గారితో సినిమా బాబీ గారితో చేద్దామని. ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి షెడ్యూల్ అయింది. ఇక నాకైతే ఎవరు చెప్తారు. మీకు ఎవరు? అంటే ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందని ఒక టాక్ కూడా లేపారు. సో దాని గురించి నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? కానీ పవన్ కళ్యాణ్ నిన్న పిలిపించారు కదా ఇండస్ట్రీ ఏపీకి సార్ ఏపీకి వెళ్ళడం ఇష్టం లేదు. సార్ ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని ఓకే.